నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ కి మధ్య అస్సలు పొసగడం లేదు అని తెలుస్తోంది. ఎన్టీఆర్ అంటే బాలయ్య అండ్ ఫ్యామిలీ మొత్తం ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే నందమూరి ఫ్యామిలీకి అన్నదమ్ములు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అంటే కూడా దూరాన్ని పాటిస్తున్నారనే విషయం కూడా తెలుసు. వీరి మధ్య ఏ చిన్న విషయం జరిగినా అటు రాజకీయంగా ఇటు సినిమా పరంగా పెద్ద రచ్చ జరుగుతోంది. ఇప్పుడు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. తెలుగుదేశం తమ్ముళ్ళు బాలయ్య ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ ఏమన్నారు? తమ్ముళ్ళు ఎక్కడ అప్సెట్ అయ్యారు? ఎన్టీఆర్ పై వస్తున్న ట్రోల్స్ ఏంటి అంటే, నిన్న యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్ లో వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ తనకు ఎవ్వరూ లేరని, తన పక్కన అమ్మా నాన్న మాత్రమే ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఇదే తెలుగు తమ్ములను ఫైర్ అయ్యేలా చేసింది. గతం మర్చిపోవడం ఏంటి అంటూ ఎన్టీఆర్ పై ఆయన కామెంట్ చేస్తున్నారు. కెరియర్ ఫస్ట్ లో ఎన్టీఆర్ స్పీచ్ ను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అప్పట్లో సినిమా ఈవెంట్స్ లో తారక్ మాట్లాడని మాటల పేపర్ కటింగ్స్ ని సోషల్ మీడియాలో పెట్టి ఎన్టీఆర్ ను ట్యాగ్ చేస్తున్నారు. అందులో తనకి కింగ్ ఎప్పటికీ బాలయ్య బాబే అన్న ఎన్టీఆర్ మాటలున్నాయి. అలాగే తాను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం తాత, నాన్నగారు, బాలయ్య బాబే అన్న మాటలు కూడా ఉన్నాయి. అలాగే ఈ ఈవెంట్ లో బాబాయ్ బాలకృష్ణ కాళ్ళు తారక్ మొక్కారు. వీటిని ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు బాలయ్య ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కెరియర్ సెట్ అయ్యే వరకు బాబాయ్ నందమూరి వంశం అని చెప్పుకున్నారని, ఇప్పుడు కెరియర్ సెట్ అయ్యాక తనకు ఎవ్వరూ లేరు అని, తన కెరియర్ సెట్ అవ్వడానికి కారణం తానే అని చెప్పుకుంటున్నారని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ చెప్పినా ఇప్పుడు ఆయన మర్చిపోయినా అందరికీ గుర్తుందని కూడా కౌంటర్ వేస్తున్నారు.